రెండవది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు భూమి మీద పుట్టించాడో ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవుని ముందు కూర్చుంటే నీకు బయలుపరుస్తాడు. అసలు ఏం సాధించాలి దేవా, నేను నా జన్మను ఎందుకు ఉంచావు, నన్ను ఉనికిలోకి ఎందుకు తెచ్చావు, ఎన్నో మరణకరమైన అపాయాలు నాకు ఎదురైనా చావకుండా నన్ను ఎందుకు బతకనిచ్చావు, నన్ను ఎందుకు ఇంకా బ్రతికిస్తున్నావు, ఏం సాధించాలి నేను, నాకు బయలుపరచవయ్యా అని దేవుని ముందు కూర్చోను. తన వాక్యం ద్వారానో లేకపోతే నీకు దర్శనం ద్వారానో సౌలుతో మాట్లాడిన దేవుడు, పౌలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటను పట్టుకో. అదే నీ దర్శనం, అదే నీ గురి, అదే నీ గమ్యం. దాన్ని సాధించడానికి నడుం కట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులందరూ కూడా తమ పిలుపు యొక్క స్పష్టత వాళ్ళు ఎరుగున్నారు. భక్తులందరూ కూడా తమ ఏర్పాటు యొక్క స్పష్టత వాళ్ళు ఎరుగున్నారు. అందుకే అహోరాత్రాలు శ్రమించి వాళ్ళు అనుకున్న దేవుడు వారికి చూపించిన దర్శనాన్ని రీచ్ అవ్వడానికి కష్టపడ్డారు. ఆ ప్రయాసలో భాగంగానే ఇశ్రాయేలుకు సాక్ష్యం ఇచ్చాడు ఎవరో? పౌలు. అన్యజనులకు సాక్ష్యం ఇచ్చాడు ఎవరో? చివరికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు రాజుల ఎదుట సాక్ష్యం ఇవ్వాలన్నాడు. వచ్చి రాజు ముందు నిలబడి ఏ దర్శనం నాకు ఇచ్చాడో ఆ దర్శనానికి నేను అవిధేయుడిని గాక వరుసగా దర్శనాన్ని నెరవేర్చుకుంటా వస్తున్నాను. ఇంకా పూర్తి కాల. నే ముందు కాదు ఇంకొకటి ముందు నిలబడాలి, వాని ముందు కాదు ఇంకొకటి ముందు నిలబడాలి. ఆ తర్వాత ఇంకా నేను నెరవేర్చాల్సినవి కొన్ని ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్. అప్పటిదాకా నా ప్రయాణం సాగుతానే ఉంటుందిరా అగ్రిప్పరాజా అని చెప్పగానే చెప్పాడు అనమాట. దేవునికి స్తోత్రం. అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను విధేయుడను కాక విధేయుడనై అదే నెరవేర్చుకుంటా ఇన్నాళ్ళు కష్టపడ్డా. ఆ దర్శనాన్ని నేను రీచ్ అవ్వకుండా నన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు నా మీద పోరాడినాయి. అవి గెలవలా, నేనే గెలిచా. మంచి పోరాడు. చివరికి తిమోతితో చెప్పాడు ఏమని తెలుసా? మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆయన మాట్లాడాడు. చూడండి, సంఘాలు కట్టాడా, పత్రికలు రాశాడా. ఈరోజు కూడా మనం చదివి నడుస్తున్నామంటే ఎవరి పత్రికలు? చూడండి, ఎందుకు పిలిచాడు పౌలా నిన్ను అంటే, నాతో పనుందిలే దేవుడికి. ఏం సాధించాలి పౌలా? నేను సాధించేది తరతరాలు 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 నిలిచేదిలే. అది నేను పోయినా నిలిచే ఉంటుంది. ఏంటది? లేఖనం. ఏంటది? సువార్త. ఏంటది? వాక్యం.